బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనలో చాలామంది సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటారు. మరి బిజినెస్ చేయాలంటే దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అసలు ఎలాంటి బిజినెస్ చేయాలనేవి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే అందరికీ కాదు, కొంతమందికి అయితే. చాలామంది హస్బెండ్స్ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంట్లో ఉండే లేడీస్కి ఏంటంటే మేము కూడా ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేయాలి, తక్కువ బడ్జెట్తో కొంచెం ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఏం చేయాలి, ఏం బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయి, నష్టాలు ఎలా ఉంటాయి, ఎలాంటి బిజినెస్ చేయాలి, ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ డౌట్స్ చాలామందికి ఉన్నాయి కదా. మరి ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనకి చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు మన స్పెషల్ గెస్ట్, అరోరాస్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ కామేశ్వరి మేడం. మరి మేడంతో మాట్లాడదాము, ఆ బిజినెస్ ఐడియాస్ ఏంటో మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. నమస్తే మేడం. నమస్తే అండి. మ్యామ్, చాలా చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ చెప్పుకుంటున్నాం కదా మనం. మరి ఈరోజు నేను ఇడ్లీ దోశ బిజినెస్ బయట చూసుకుంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇడ్లీ దోశ బ్యాటర్ అనేది బాగా మనకి అందుబాటులో ఉంటుంది. అవును, అంటే చేసుకోగలిగిన వాళ్ళు కూడా చేసుకోవడం మానేశారు. అది ఎందుకంటే ఈజీగా దొరుకుతుంది కదా, మినపప్పు నానబెట్టి దాన్ని రుబ్బి రవ్వ కలిపి. ఇంత టైం లేదు జనాలకి, ఎందుకంటే ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఉండడం వల్ల, వైఫ్ అండ్ హస్బెండ్, టైం లేకపోవడం వల్ల కూడా దానికి అనుగుణంగా వీళ్ళు కూడా ఏంటంటే ఇడ్లీ బ్యాటర్ అనేది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. చిన్న టేబుల్ పెట్టేసుకుంటున్నారు, దాన్ని బిజినెస్ చేస్తున్నారు. సో మరి ఆ బిజినెస్ అనేది అసలు ఎలా చేయాలంటారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయొచ్చు అంటారు? అంటే మరీ హైఫై లా కాకుండా, నేను చూసాను బయట పెద్ద పెద్ద స్టోర్స్ లో పెడుతున్నారు. కొంతమంది అంటే చిన్న టేబుల్ పెట్టుకొని ప్యాకెట్స్ పెట్టేసుకొని అక్కడ కూడా జనాలు బాగా రష్ ఉంటున్నారు. సో అలా చేయాలి అనుకుంటే ఎంత అమౌంట్ పెట్టుకొని చేయొచ్చు అంటారు? ఏమేమి క్వాలిటీస్ కావాలంటారు దానికి? ఇప్పుడు ఇది చాలా పాతకాలం బిజినెస్ అండి. పూర్వకాలంలో మనం కూడా ఎక్కడో వీధి చివరిలో ఒకరు ఉండేవాళ్ళు, అక్కడికి వెళ్ళి పిండి రుబ్బించుకొని వచ్చేవాళ్ళు. అవును, పాతకాలం బిజినెస్ అయినా కూడా దానికి కొత్తవన్నీ యాడ్ అవుతూ వస్తుంటాయి. బిజినెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఏది కొత్తగా పుట్టదు, నీడ్ అనే దగ్గరే బిజినెస్ పుడుతుంది, అంతే కదా. దానికి మనం కాస్త మార్కెటింగ్ రీసెర్చ్ చేయాలి. అంటే ఎక్కడ నీడ్ ఉంది అనే దానికి రీసెర్చ్ చేసుకోవాలి, ఆ నీడ్ ఉన్న దగ్గర పెట్టాలి. సో నీడ్ ఎలా ఉంది, ఓన్లీ దోశ పిండి ఇడ్లీ పిండితోనే ఆగిపోదండి, నీడ్ చాలా ఉంటుంది. ఆ దోశ పోసుకుంటే ఎలా తినాలి, ఉట్టి దోశ తినలేం కదా. ఇప్పుడు దోశ పిండి రుబ్బుకోవడం మనకు ఓపిక లేక, టైం లేకనే కదా కొనుక్కుంటున్నాం. మళ్ళీ దోశ పోసుకున్నాక, ఇడ్లీ చేసుకున్నాక దానికి చట్నీలు చేసుకోవాలా, పొళ్ళు చేసుకోవాలా, దీనికంతా చాలా టైం పడుతుందా. కాబట్టి ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ అంటే 20 years 22 years పిల్లలు కూడా ఏమవుతున్నారు, ఎడ్యుకేషన్ అయిపోతూనే దే ఆర్ స్టార్టింగ్ దిస్ బిజినెస్. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంట్లో ఇడ్లీ దోశ బ్యాటర్ మిక్స్ పెట్టుకుంటున్నారు, వడా మిక్స్, ఇవన్నీ కూడా. నాకు ఆశ్చర్యమైంది, అదేంటి ఒకప్పుడు ఎవరో పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు, ఇంత బాగా యంగ్స్టర్స్ ముందుకు వస్తున్నారు అని. సో దీనికి మనం ఇంకా కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసామనుకోండి, ఇదే బిజినెస్కి చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక గ్రైండర్ అంటే మీకు ఒక మెషిన్ 2000లో వస్తుందండి, పెద్దదే. చిన్న గ్రైండర్, చిన్నది అంటే మరీ చిన్నదేం కాదండి. ఈ బిజినెస్ పర్పస్కి వాడేదే 2000లో ఉంది, 5000లో వస్తుంది, తర్వాత 13,500 అలా ఉంది. అదైతే కాస్త పెద్దగా ఉంటుంది అనమాట, బాగా ఎక్కువ క్వాంటిటీ వేయచ్చు దాంట్లో, అలా ఉంది. ఇంకా బాగా పెద్దగా బిజినెస్ బాగా డెవలప్ అయిపోయింది అనుకోండి, పెద్ద మెషిన్స్ కావాలి అంటే 2,50,000 3 lakhs మ్యాక్సిమం వరకునే, అవి పెద్ద మెషిన్స్. అంతెందుకండి, మనకు తెలుసు కదా, అతను యూసఫ్ అని ఐఎం ప్రోడక్ట్, హీ స్టార్టెడ్ ఐడి ఫ్రెష్. ఏంటి, ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ అంతే, ఐడి అని ఆ ప్యాకెట్స్ చూడగానే మనము డిపార్ట్మెంట్ స్టోర్లో అన్ని సరుకులతోని లాస్ట్లో అవి 2 వేసేసుకుంటాం. అంటే ఇప్పుడు ఇంటికి పోగానే ఆకలి అవుతుంది, వెంటనే చేసేసుకోవాలి అని. సో దాంతోనే ఆ అబ్బాయి మిలియనేర్ అయిపోయాడు కదా, చిన్న ఐడియానే, కానీ ఇంకా ఎంతోమంది చేస్తున్నారు. సో దీనికి మనము ఇంకా కొన్ని యాడ్ చేయొచ్చండి. లైక్ మన దగ్గర మనం ప్రిపేర్ చేస్తున్నాం, సో నెక్స్ట్ ఏంటి, అదే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా తీసుకెళ్ళి వాళ్ళు ఇడ్లీ దోశలు ఒకటి పోసుకొని తినలేరు, ఇంకా వాళ్ళకి ఏదో కావాలి, చట్నీలు కావాలి. ఇన్స్టెంట్ చట్నీస్ చేయొచ్చు. అంటే వాటర్ మిక్స్ చేయకుండా మనము చట్నీ పౌడర్ ఫామ్లో ప్రిపేర్ చేసి, దీంతో పాటుగా అది కూడా మన దగ్గరే దొరుకుతుంది అనుకోండి, సో వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మన దగ్గరికి వస్తారు. అక్కడికి వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే మన దగ్గర
చట్నీలు కూడా దొరుకుతాయి, దొరుకుతున్నాయి. కొన్ని పొళ్ళు కూడా దొరుకుతాయి. స్పెషల్గా ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి, ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, మన ఆంధ్ర, తెలంగాణ ఇలాంటి ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి కూడా కొన్ని స్పెసిఫిక్ వంటకాలు ఉంటాయండి. అవి అక్కడ వాళ్ళే చేయగలరు, అవును, అక్కడే దొరుకుతాయి. ఫేమస్ అది. ఇప్పుడు పొడి చట్నీ అంటాము, బెంగళూరులో చట్నీ పొడి అంటారు, తమిళనాడులో మలగాయ పొడి అంటారు. ఇలా రకరకాల పేర్లతో ఆ దోశ పొళ్ళన్నీ దొరుకుతాయి అన్నమాట. సో అలాంటి పొళ్ళన్నీ చేసి పెట్టుకొని చిన్న శాచెట్స్, నువ్వు కావాలంటే ఒక 10 రూపాయలు ఎక్కువై బ్యాటర్ మీద, కానీ ఆ 10 రూపాయల వర్త్ నువ్వు వాళ్ళకి ఈ చట్నీ ప్యాకెట్స్ కూడా అందించామనుకోండి, తొందరగా అట్రాక్ట్ అవుతారు కస్టమర్స్. ఎస్, అంటే మనకు దోశ పిండి వడతో పాటు చట్నీలు కూడా దొరుకుతాయి చట్నీ ఇక్కడ. కూడా దొరుకుతుంది. దానికోసం మళ్ళీ షాపింగ్ చేయలేరు కదా, అవును, ఇంకో దగ్గరికి వెళ్ళలేరు, ఎస్, ఇంటికి వెళ్ళగానే అన్నీ రెడీగా ఉంటాయి. సో ఇలా మన వంటకాలకి కాస్త వాళ్ళు అలవాటు పడ్డారనుకోండి, సో హ్యూమన్ రిలేషన్ ఫస్ట్ డెవలప్ అవుతుందండి. మనం ఉన్న ఏరియాస్లోనే మనం ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఇది హ్యూమన్ రిలేషన్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ మీరు ఇంతకుముందు మీరు అన్నారు బయట కూడా దొరుకుతున్నాయి టేబుల్స్ మీద పెట్టి, కానీ చాలామంది ఏమనుకుంటాం క్వాలిటీ ఏంటో, వాళ్ళు ఎలాంటి బియ్యం వాడుతున్నారో, ఏమైనా పురుగు పట్టింది అవి వాడతారో, ఎందుకులే అని చూసి వెళ్ళిపోతుంటారు, కొనరు చాలామంది, ఎందుకులే ఇది అని. అదే మనము మంచి క్వాలిటీ వాడుతున్నాము అనే టాక్ ఉందనుకోండి, ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారండి. అంటే మేడం ఇప్పుడు మనం చిన్నదని చెప్పాను కదా, వాళ్ళు చేయాలి అనుకుంటే ఎంత పెట్టి చేసుకోవచ్చు? అంటే ఆ రోజుకే తయారు చేసి పెట్టుకోవాలా, దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మరి మిగిలిపోతే పాడైపోతాయి, అలాంటి లాసెస్ కూడా ఉంటాయి కదా. అవును, మరి అవి ఎలాగా? మనం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టాలి దాన్ని. అంటే ఇప్పుడు మన సేల్ ఎలా ఉండాలి అంటే గ్రైండ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా తీసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అంటే మామూలుగా మనం ఎలా వాడతాం, బయట పెట్టి పులియ పెడతాం, కాస్త పొంగిన తర్వాత పిండి వాడుకుంటాం, అలా పెట్టకూడదు. గ్రైండ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా దాన్ని సీల్ చేసి పెట్టేసామనుకోండి ఫ్రిడ్జ్లో, అది దాదాపు 15 days వరకు అలాగే ఉంటుంది, ఆ ఫ్రెష్నెస్ పోదు. ఇది ప్రాక్టికల్గానే చెప్తాను, నేను చేసి చూశాను కూడా, ఉంటుందా లేదా అని. ఖచ్చితంగా ఉంటుంది, ఇమ్మీడియట్గా పెట్టాలి అంతే. బయట కాసేపు కూడా పులియకూడదు పిండి, అప్పుడు ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు మనం రుబ్బి పెట్టేసాము, వాళ్ళు ఎప్పుడో ఈవినింగ్కి వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళినా కూడా అది ఉంటుంది, స్టాక్ ఉంటుంది. బయట చూసుకుంటే మినప్పప్పు దగ్గర 75 ఎంత ఉంది కేజీ, 75 రూపీస్ ఉంది. అంటే మనం ఇప్పుడు కేజీ మినప్పప్పు తెచ్చామనుకోండి, అంటే ఎంత క్వాంటిటీ అంటారు, మనం దాన్ని ఇప్పుడు మిక్సీ పెడతాము, రవ్వ అంతా కలిపి పెట్టేస్తాం కదా, అంటే ఎంత రవ్వ అంటే కేజీ తెచ్చుకోవాలా, 2 కేజీలు తెచ్చి పెట్టుకోవాలా, దాన్ని ఎంత ప్రైస్కి అమ్మాలి, తెచ్చిన పప్పుని మనం బ్యాటర్గా చేశాక ఎంత ప్రైస్ పెట్టుకుని అమ్మొచ్చు అంటారు. 75 రూపాయలు పెట్టి కేజీ పప్పు తెచ్చావు, దానికి రవ్వ కలిపి ఎంత పెట్టి మనం బ్యాటర్ అమ్మాలి సేల్ చేయాలంటే? ఇప్పుడు 1 కేజీ తయారు చేయాలి పిండి, 1 కేజీ పిండి తయారు చేయాలి అంటే 1 గ్లాసు మినప్పప్పు, 1 గ్లాస్ అంటే పావు కిలో మినప్పప్పు ఎంత అయింది ఇప్పుడు మనకిది? పావు. ఎంత కాస్ట్ ఎంత అయింది అంటారు? 18 రూపీస్ ఎంత పడుతుందేమో, అంతే. అంటే 20 రూపీస్ అనుకుందామండి. 20 రూపీస్ మినప్పప్పు తీసుకుంటారు. బియ్యం మామూలుగా మనం తినే ఈ సోనా మసూరి లేదా బిర్యానీ రైస్లు వేస్తే దోశలు రావు, అవునా? మనం వైట్ రైసే తీసుకోవాలి. వైట్ రైస్ 15 రూపీస్కే దొరుకుతుంది. రేషన్ బియ్యం, బాగా చక్క చేసిన నీట్గా ఉండే రేషన్ బియ్యం, అది తీసుకుంటే సరిపోతుంది. 1:4 రేషియో దోశ అంటే. దానికి మనం కాస్త ఒక పిడికెడు అటుకులో ఏదో యాడ్ చేస్తాం. ఎంత అవుతుంది మహా అంటే 1 కేజీకి? అంటే ఇప్పుడు మనం ఎంత రా మెటీరియల్కి ఎంత పెట్టాం మనము? నాట్ ఈవెన్ 10 రూపీస్ కదా, 7 రూపాయలు 8 రూపాయలు అవుతుంది అనా. అంటే ఎంత తక్కువ ఏం చూసారా? మనం కరెంట్ ఖర్చు అంతే, గ్రైండర్కి వేస్తాము, కాస్త కరెంట్ ఖర్చు. 80 రూపాయలండి ఐడి ప్యాకెట్ బయట, కేజీ ప్యాకెట్ 80 రూపాయలు. మంచి క్వాలిటీ ఇది. మనం ఎంతకు అందించవచ్చు? 60 రూపాయలకి అందించలేము. వాడికన్నా మనం తక్కువకే అమ్ముతున్నామా, లాభం కూడా వస్తుంది కదా. అలా ఒకదానికోటి ప్రోడక్ట్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఇలాగే మిల్లెట్స్, రాగులు కూడా నానబెట్టేసి దోశ చేయడం, ఇవన్నీ ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోశ బ్యాటర్ పెట్టచ్చు అనమాట. చాలా వెరైటీస్ మా దగ్గర, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా వస్తారు. ఎందుకంటే ప్రజలకు ఆల్టర్నేటివ్స్ కావాలి ఎక్కువ. సో మామూలుగా బయట చూసుకుంటే మనకి బ్యాటర్ దొరుకుతుంది, కొత్తగా ఏంటంటే చట్నీ పౌడర్ కూడా యాడ్ చేయండి అని చెప్తున్నారు. కాబట్టి 10 రూపాయలు దాంట్లో యాడ్ చేసుకోండి బ్యాటర్. చిన్న ప్యాకెట్స్ పెట్టండి, ఒక పచ్చడి, ఒక పొడి, ఒక 2-3 వెరైటీస్, చాలు అట్రాక్టివ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. అలాగేనండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.